పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. కృపయే కృపయే మారని దైవ కృపయే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెలకే చివరి మంగళవారం అంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుతాలు ఎన్నో పొందుకున్నాం. రాబోయే నెలలో కూడా దేవుడు మనలను కనికరించమని యేసుతో 40 రోజుల కార్యక్రమముల ద్వారా అందరినీ సిలువలో ఉన్న దేవుడు రెక్కలు చాచి దాచుకోవాలని, కాపాడాలని, దీవించాలని మరొకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారు, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభుని కర్పించుకుందాం. దివ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, మంచి పర్సంటేజ్ వచ్చినట్లుగా, ఈశాంత్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే రేపటి దినం నుండి ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభిస్తుండగా రాస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు ఆశీర్వదించి వారు ధైర్యంతో రాసి మంచి మార్కులతో దేవునికి సాక్షులుగా నిలబడేటట్టు ప్రభుని ప్రార్థన చేస్తాం. అలాగే ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గోపు బెంజమిన్ రెడ్డి మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు, అలాగే వారి కుటుంబంలో మరణించిన గోపు శవరెడ్డి, మర్రెడ్డి మానస, తిరుమల రెడ్డి, మర్రెడ్డి ఆత్మశాంతి కొరకు, అలాగే దీపక్ రెడ్డికి వీసా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఉడుముల ఇషిత 10వ జన్మదినోత్సవ సందర్భంగా ఆమె మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే రియా మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు తాతయ్య ఉడుముల యూజీ రెడ్డి, అలాగే నానమ్మ ఉడుముల లిల్లీ మేరీ. ఉడుముల ఇషిత 10వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే రేపటి దినం నుండి రేపు ఎల్లుండి సాయం సమీమన క్రిస్తురాజపురం విజయవాడలో జరుగుతున్నటువంటి స్వస్థత మహాసభను ప్రభు ఆశీర్వదించమనియు, మార్చి 1, 2, 3 శ్రీకాకుళం మేత్రాసన స్థాయిలో జరుగుతున్నటువంటి స్వస్థత మహాసభను 9 నుంచి 4 గంటల వరకు ప్రభు మాతో ఉండి నడిపించాలని ఈ ప్రోగ్రాంలో అంతోని వారి ప్రార్థన ద్వారా ప్రత్యేకం ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవ ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలో లోనై పాట్లు పడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఏలయన విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ ప్రతిభ కాదు, దేవుడి కృపయే. ఈ రోజులలో దేవుని కృప ఎంత అపారంగా దేవుడు కురిపిస్తున్నాడంటే, రోజు మన ఆయుస్సును పొడిగిస్తూ 40 రోజులు ఆయన కృపను పొందుటకు అవకాశం ఇస్తున్నాడు. ఎఫెసియన్ చాప్టర్ 2 verse 8, నాట్ బికాస్ ఆఫ్ అవర్ గ్రేట్నెస్, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ త్రూ అవర్ ఫెయిత్ we are able to get this grace for 40 days. 1 Corinthians 15:10, మొదటి కొరింథీ 15:10లో దేవుని అనుగ్రహము నేను ఇప్పుడు ఉన్న స్థితిలో ఉన్నాను, ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పౌలు అంటున్నాడు, ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే దేవుని యొక్క కృప అంటున్నాడు. ఈ స్థితి మనలో చాలామంది ఎప్పుడో మరణించవలసిన వ్యక్తులం, యాక్సిడెంట్లో లేకపోతే చేసిన పాపములు పొరపాట్ల వలన రోమీలకు రాసిన 6:23లో పాపమునకు వేతన మరణం. కానీ దేవుని కృప ఇంకా బ్రతికి ఉన్నాం. కృప ఉండటి కృప మనల్ని ఫాలో చేస్తుంది. 1 Corinthians 15:10, టుడే వాట్ ఐ యామ్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో మెనీ ఆఫ్ us should have disappeared long back, బట్ గాడ్స్ గ్రేస్. పాడుదామ ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తుంది ప్రభువా. నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది. నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది. కృపయే కృపయే మారని దైవ కృపయే. కృపయే కృపయే మారని దైవ కృపయే. ఈ స్థితిలో నేనుండడం నీవిచ్చిన కృపయే ప్రభు. ఈ స్థితిలో నేనుండటం నీవిచ్చిన కృపయే ప్రభు. నా దీన స్థితిని మార్చి లేవనెత్తిన కృప నీవే. నా దీన స్థితిని మార్చి దేవనతిన కృప నీదే. కృపయే కృపయే మారని దైవ కృపయే. కృపయే కృపయే మారని దైవ కృపయే. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆయన వాడుకున్నటువంటి కర్చీఫ్, దాని ద్వారా కూడా అద్భుతాలు చేసిన వ్యక్తి ఎంత తగ్గింపుగా తన జీవితాన్ని ఇలా పలుకుతున్నాడు. 1 కొరింథీ 15:9 ఏలైనా అపోస్తలులు అందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తలుడు అని పిలువబడుటకు నేను అయోగ్యుడను అని చెప్తున్నాడు. అయినా దేవుని కృప కరుణ నా మీద అపారముగా దేవుడు కుమ్మరించాడని 1 తిమోతి 1:15 చెప్తున్నాడు. వన్ సైడ్ Paul says, I am not at all worthy, unworthy fellow like me. I cannot be called as an apostle, but because of grace of God. 1 Corinthians 15:9, 1 Timothy 1:15. అందుకే ఈ పాటను సెలెక్ట్ చేసి మనము అసలు ఎవ్వరూ యోగ్యులు కాదు, యేసు ప్రభు సిలువ మీద పొందిన దెబ్బలచే యోగ్యులుగా చేస్తున్నాడు. దానికి పేరే కృప. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది, నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది. కృపయే కృపయే మారని దైవ కృపయే, కృపయే కృపయే మారని దైవ కృపయే. అయోగ్యునిగా బ్రతికిన నన్ను యోగ్యునిగా చేసిన కృపా, అయోగ్యునిగా బ్రతికిన నన్ను యోగినిగా చేసిన కృపా, విలువలేని నా బ్రతుకులకు విలువనిచ్చిన దేవుని కృపా, విలువలేని నా బ్రతుకునకు విలువనిచ్చిన దేవుని కృపా. కృపయే కృపయే మారని దైవ కృపయే, కృపయే కృపయే మారని దైవ కృపయే. యోగ్యులుగా చేసే 40 రోజులు ప్రభు సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు కృప 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 అని పాటను మనం పాడుతున్నప్పుడు కృప వెంబడి కృప మనందరినీ ఆవరించునుగాక. ఆమేన్. గ్రేస్ 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 అపాన్ గ్రేస్ మే ఇట్ కమ్ అపాన్ ఈచ్ వన్ ఆఫ్ us as that is the theme looking at the cross. సిలువను చూచి కృప కోసం ప్రార్థిస్తాం. మూడవ రకమైన కృప, పేదవాడుగా ఆయన మారిపోయి మనలందరినీ ధనవంతుడిగా మార్చడం కూడా కృప అని రాయబడి ఉన్నది 2 కొరింథీ 8:9. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడే ఉండి కూడా తన పేదరికం వలన మేము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యేను. యు నో వాట్ గ్రేస్ గాడ్ హెస్ షోన్ టు యూ. దో హీ వాస్ సో రిచ్, హీ బికేమ్ సో పువర్ టు మేక్ యూ రిచ్. దట్ ఈస్ హిస్ గ్రేస్. 2 Corinthians 8:9. పాడుదామా? ఈ రోజులలో 40 రోజులలో నిరుపేదలు, పేదరికంలో ఉన్నవారు ధనవంతులుగా సమృద్ధి కలిగే విధంగా దేవుడు మార్చునుగా. ఆమేన్. నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది. నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది. కృపయే కృపయే మారని దైవ కృపయే. కృపయే కృపయే మారని దైవ కృపయే. పేదవానిగా అవతరించి నన్ను ధనవంతునిగా మార్చిన కృపా. పేదవానిగా అవతరించి నన్ను ధనవంతునిగా మార్చిన కృపా. నా పేదరికం తొలగించి సమృద్ధిని కలిగించే కృపా. నా పేదరికం తొలగించి సమృద్ధిని కలిగించే కృపా. కృపయే కృపయే మారని దైవ కృపయే. కృపయే కృపయే మారని దైవ కృపయే. అనేక రకమైన పేదరికంలో మనం ఉన్నాం. అన్ని పేదరికం తొలగిపోయే 40 రోజులుగా ఈ రోజులు మారునుగా ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ యేసు ప్రభు కృప ఇంతవరకు కాపాడింది. రాబోయే రోజుల్లో కూడా అన్ని అపాయం నుండి ప్రజలను కాపాడాలని ప్రార్థించుకుందాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. 4వ గుర్తులో పౌలు కూడా తన జీవితంలో ఏ బలహీనత ఉందో పాపం అంత గొప్ప మనిషి ప్రభు దగ్గర ముళ్ళును తీసేయమన్నాడంట. అందరికి ముళ్ళు ఉంటుంది. ముళ్ళును దేవుడు అనుమతిస్తాడు. కారణం గర్వం వస్తుంది. లేకపోతే వేరే వాళ్ళని మనం అర్థం చేసుకోలేము. అందరికీ ఏదో ఒక ముళ్ళు ఉంటుంది. ఈచ్ వన్ ఆఫ్ us will have a thorn so that we will not become proud. We can understand others. ముళ్ళును తీసేయమంటే ప్రభు ఏమన్నాడు? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను అని చెప్తున్నాడు. కావున క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును అని చెప్తున్నాడు. 2 Corinthians 12:9. He was requesting God to remove the thorn, but thorn was not removed. Rather God said, in your weakness my grace will be supplied to you. ఏ బలహీనతలో ఉన్నామో, ఎక్కడ చేయలేని పని అంటున్నామో అక్కడ ఆ రోజు అంతోని వారిని సడన్గా ప్రసంగం చెప్పమంటే ఎట్లా చెప్తాడు? చేశాడు కదా. కృప. ఈరోజు అంతోని వారిని గుర్తిస్తాం. ఆ టైంలో మనకు కావలసిన అనుగ్రహం, దానికి పేరు కృప. ప్రార్థనతో పాడుదమ్మా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఫిబ్రవరి నెల కూడా అయిపోయింది. ఎప్పుడు ఫాదర్ అంటున్నారా? కృప మిమ్మల్ని నడిపించును.
నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది, నీ కృపయే నన్ను ఆదుకున్నది, నీ కృపయే నన్ను బ్రతుకుస్తున్నది. కృపయే కృపయే మారని దైవ కృపయే, కృపయే కృపయే మారని దైవ కృపయే. బలహీన సమయములో నన్ను బలపరచే కృపా నీదే, బలహీన సమయములో నన్ను బలపరచి కృపా నీదే. నా కృప చాలునని నన్ను నడిపించే కృపా నీదే, నా కృప చాలునని నన్ను నడిపించే కృపా నీదే. కృపయే కృపయే మారని దైవ కృపయే, కృపయే కృపయే మారని దైవ కృపయే. ఏ బలహీనతలో ఉన్నామో దేవుని కృప మనకు దయచేయమని ప్రార్థిస్తాం. సిలువ వైపు చూస్తూ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలంలో ఉన్నాం. యేసు 40 రోజుల కార్యక్రమం ద్వారా నన్ను నిన్ను ప్రభు దీవించాలని ప్రార్థన చేసుకోండి. ప్రజలు చాలా బాధలలో కష్టాలలో ఉన్నారు. అందరి కన్నీళ్లు తుడిచే దేవుడు సిలువలో ఉన్నాడు. అందరూ సిలువ అయిపోవచ్చే రోజుల కోసం ప్రార్థించండి. అలాంటి రోజులే మార్చి నెలలో 18 నుంచి 22వ తారీఖున, మార్చి 18 సాయంత్రం నుండి 22 సాయంత్రం వరకు ప్రత్యేక దీక్షాపరులందరినీ దయచేసి ఇక్కడికి పంపటానికి మీ ప్రయత్నం చేయండి. వాళ్ళు ఇక్కడికి రావడం వలన నేను ఈ స్థలము దీవించబడుతుంది. వాళ్ళు దీవెనగా తిరిగి వచ్చి మీ ప్రాంతమంతా నడుస్తారు. అక్కడ దీవెనలు కలుగుతాయి. ఆమేన్. ఈ విషయాన్ని నా తరఫున నా ప్రియమైనటువంటి ఫాదర్స్ అందరికీ తెలియచేస్తూ దీక్షాపరులందరికీ ప్రత్యేక ప్రార్థన ఇక్కడ మార్చి 18 సాయంత్రం నుంచి 22 వరకు జరుగుతుందని తెలియచేయాలని మనం చేస్తున్నాను. ప్లీజ్ కన్వే మై మెసేజ్ టు ఆల్ మై డియర్ ప్రీస్ట్ బ్రదర్స్
so that they will convey the message that there will be a special prayer, Lenten retreat from March 18th evening to 22nd evening for all those who want to pray, also especially for those who are take Diksha. In English, 6th evening to 9th afternoon in March is this beautiful final Lenten retreat. The final Lenten retreat is from March 6th evening to 9th evening afternoon. మార్చి నెలలో 6 సాయంత్రం నుంచి 9 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్లో ఈ వడకం ఉంటుంది. అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ఒకరు ప్రార్థించుకుందాం. సిలువ మార్గం చేసేటప్పుడు సిలువ నుండి దేవుడు కిందికి దిగి వచ్చి మనతో మాట్లాడే సిలువ మార్గంలో అన్ని చోట్లలో జరగాలని ప్రార్థించండి. అందరూ ఉపవాసం ఉంటున్నారు. అందరికీ మేలులు జరిగే రోజుల కోసం ప్రార్థిస్తాం. చివరి గుర్తులో ఉన్నాం. యెషయా 40:30 అతడు అలసిన వారికి శక్తిని ఒసగును, దుర్బలులకు బలమును దయచేయును. హీ గివ్స్ రెస్ట్ ఫర్ దోస్ హు ఆర్ వియరీ అండ్ టయర్డ్. ఐసయా 40:30. మలాకి 3:6 ప్రభువైన నేను మారిపోవాడను కాను. I am not a God who keeps on changing like you. My love will never change. నా ప్రేమ మారని ప్రేమ. మలాకి 3:6. పాడదామా? సోలిపోవు సమయంలో ఆదుకొనే కృప, అలసట తొలగించి విశ్రాంతి నొసగే కృప మాకు దయచేయమని ప్రార్థించి ముగిస్తాం. ఈ కృపయే నన్ను ఆదుకుంటుంది, ఈ కృపయే నన్ను నడిపిస్తున్నది. నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది. కృపయే కృపయే మారని దైవ కృపయే, కృపయే కృపయే మారని దైవ కృపయే. సోలిపోవు సమయములెల్లా ఆదుకొని కృప నీదే. సోలిపోవు సమయములెల్లా ఆదుకొని కృప నీదే. నా అలసటను తొలగించి విశ్రాంతినిచ్చే కృప, నా అలసటను తొలగించి విశ్రాంతినిచ్చే కృప. చాలునయ్యా చాలునయ్యా నీ కృప, చాలునయ్యా 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 నీ కృప, చాలునయ్యా. పాలు అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి నష్టపడిపోతున్నారు. అది కూడా దేవునికి తెలుసని నీ కన్నీళ్లు తుడవటానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం. ప్రసాద్, అమృతరాజ్, రోజా, దీప, లావణ్య, ప్రభు మీ మీద ఈ కృప అని పాట ద్వారా అనేక మేలు చేయబోతున్నాడు. మీరేం చేయాలంటే ప్రతిరోజు కృప 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 అని చెప్పాలి అంతే. అది ఒక్కటే మాట వాడాలి. గ్రేస్ 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 లైక్ దాట్ యూ హావ్ టు యూస్ ఆల్ దీస్ నేమ్స్ విచ్ ఐ కాల్. అదర్స్ ఆల్సో కెన్ జాయిన్. ఇంకా కొందరు కూడా నమ్మిన వాళ్ళు కృప అని వాడితే మీకు చేస్తారు. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కృప కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
దేవా, ఎప్పుడయ్యా నీ కృపణిస్తావని వేచి ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు ఎల్లుండి విజయవాడ క్రిస్తురాజపురంలో సాయం సమయంలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మార్చి 1, 2, 3, 9 నుంచి 4 గంటల వరకు శ్రీకాకుళంలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ప్రయాణం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు అడకంలో విన్నపాలు రాసి ఇచ్చిన వాళ్ళ బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. కృపా కృపా కృపాని ఎన్నోసార్లు పాడిన ఈ పాట ద్వారా కృప వెంబడి కృప మీరు కోరుకున్న ఆ వ్యాధి బాధలు కష్టాలు కన్నీళ్లు తొలగిపోవాలని ఆశించే దానిలో కృపావర ప్రసాదముతో సిలువ నుండి యేసు ప్రభు దిగి వచ్చి పితా పుత్ర పరిశుద్ధాత్మ నామంలో మీరు ఊహించని దానిని కూడా చేసి మిమ్మల్ని దేవుడు లేవనెత్తి దీవించునుగాక. Again and again as we kept on saying the word grace, may that grace become sufficient for in every situation, in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. కృపయే కృపయే యేసుతో 40 రోజులు సిలువ యాత్ర రక్షణ యాత్రలో నీ ఒసగే కృపయే